ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ సంగీత పండుగకి విచ్చేస్తున్నటువంటి అనేక మంది ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని మ్యూజిక్ కాలేజ్ కొత్తగా ఈ సంవత్సరం తీసుకురావటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దాదాపు 63 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కళాశాల, విజయనగరం సంగీత కళాశాల తరువాత అంతకంటే ఎక్కువ కీర్తిగాంచినటువంటి కళాశాల. మహామహులంతా కూడా ఇక్కడ అధ్యాపకులుగా, ప్రధానోపాధ్యాయులుగా ఉండి అనేక మంది సంగీత విద్వాంసుల్ని, కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి కళాశాల. నేదునూరి కృష్ణమూర్తి గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు, పశుపతి గారు, అంతకు పూర్వమే నా చిన్నతనంలో అడ్వైజర్గా ఉన్నటువంటి బాలాంతరపు రజనీకాంత్ గారు, కాంతరావు గారు, చాలా సంవత్సరాల పాటు తిరుపతిలో ఆయన సాక్షాత్తు ఘంటసాల గారికే రాగాలు నేర్పించినటువంటి మహానుభావుడైనటువంటి బాలాంతరపు రజనీకాంతరావు గారు కూడా ఈ సంగీత కళాశాల ఉన్నతికి కృషి చేసినటువంటి వాళ్ళల్లో చాలా ప్రముఖులు. కెవి గోపాలస్వామి నాయుడు గారని మరొక దురంధరుడు. ఆ తర్వాత ఆయన ఆంధ్ర నాటక కళా పరిషత్తుకు అనేక సంవత్సరాలు కార్యదర్శిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆంధ్ర యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా 10 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళందరూ కూడా ఈ కళాశాల అభ్యున్నతి కోసమని ఎంతో పాటుపడినటువంటి వాళ్ళు. ఈ కళాశాల విద్యార్థులైనటువంటి మీకు గత కొన్ని సంవత్సరాలుగా సంగీతం పట్ల ఆసక్తి ప్రజలకు ఉన్నప్పటికీ కూడా సంగీతం నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి చాలా తగ్గిందనే చెప్పుకోవాలి. అది ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి మళ్ళీ మారిపోవటం, అది ఒక జీవన విధానంగా కాకుండా ఇది జీవనాధారంగా ఉపయోగపడుతుంది అనేటువంటి పరిస్థితి పోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. సంగీతం, సాహిత్యం, కళలు ఇవన్నీ కూడా మానవ నాగరికతతో ముడిపడి, అవి లేకుండా నాగరికత అన్నదే వికసించాల మానవ జాతిలో. కానీ ఏ కళ, ఏ సంస్కృతి, ఏ ఆచారము, సాహిత్యము అవన్నీ కూడా గత 3 దశాబ్దాలుగా జీవనోపాధికి పూర్తిగా దూరమైనటువంటి అంశాలుగా మారినాయి. ఎప్పుడైతే జీవనోపాధికి దూరంగా జరిగిపోతాయో వాటి పట్ల ఆదరణ అతి కొద్ది మంది, అంటే ఒక పిడికెడు మంది దగ్గరనే మిగిలిపోతుంది. దీన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సంగీత కళాశాలను బ్రతికించి, తద్వారా సంగీతాన్ని, సాహిత్యాన్ని, శబ్దాన్ని
వీటినన్నింటికీ కూడా ఒక పునరుజ్జీవన చేయాలా అన్నటువంటి ఒక గొప్ప తలంపుతో మరింతగా ఇన్నోవేటివ్గా ఏమేమైతే చేస్తే బాగుండును అన్నటువంటి చర్యల్లో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహిస్తుకుంటున్నాం. ఇలాంటివి మరిన్ని జరగాలి. మన కళ, మన సంస్కృతి, మన సాంప్రదాయం మళ్ళీ ఆ రినైజాన్స్, ఆ పునరుజ్జీవనలో భాగంగా ఎంతో ప్రాచుర్యం పొందేటట్టుగా పిల్లలైనటువంటి మీరందరూ కూడా, మీ అందరికీ గాత్రమో వాయిద్యం పట్ల అనురక్తో, ఇక నాట్యం పట్ల, వీటిలన్నింటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా సహజంగానే వచ్చినటువంటి మీకు వాటి పట్ల మరింత మనస్సును కేంద్రీకరించి కళల్ని బ్రతికించటానికి, జీవనోపాధిని పొందటానికి కాదు, అది చెప్పినా కూడా కరెక్ట్ కాదు. ఆ కళల్ని బ్రతికించటానికి మీ దైనందిక జీవితంలో ఒక ప్రత్యామ్నాయ మార్గంగా కళ నిరంతరము సాగటానికి మీరందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా కూడా బతికిపోవాలి, అన్ని అద్భుతంగా మీరు రాణించేయాలి అని అంటే సమాజంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటో అంతో ఎంతో నాకు అవగతం ఉన్నది కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గంగానే మిగలాలి తప్ప ఇదే ఆదరువుగా ఉండటం అన్నది ఈ తరాలలో సాధ్యం కానటువంటి విషయం. కానీ ఇవి బ్రతకాలి, ఇవి మరింతగా ఎదగాలి, మళ్ళీ ఆ పాత రోజుల వైభవాన్ని చూడాలి అని అంటే మీకున్నటువంటి ఆ ఆసక్తి ఒక గొప్ప చైతన్యవంతమైన ఉద్యమ రూపంలో, వ్యక్తే ఉద్యమం, మీకు ఆ కళ పట్ల ఉన్నటువంటి తృష్ణను మరింతగా పదును పెట్టడం అన్నదే ఒక ఉద్యమం. దాన్ని పదును పెట్టించి నేను ఈ సమాజంలో భాగంగా ఈ కళల్ని, ఈ సంస్కృతిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము అనేటువంటి ఒక గొప్ప వెన్నుముకగా విద్యార్థులందరూ కూడా సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, ఈ కళలు, నాట్యం పట్ల అనురక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మీ భవిష్యత్తు ఆ రకంగా కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంగీత కళాశాల సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.